హాయ్ అండి, హలో, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటంటే రవ్వ లడ్డు చేస్తున్నాను. సో రవ్వ లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కాజు ఇంకా బాదాంని ఇగో ఇలా స్ప్లిట్ చేశాను అనమాట, ఓపెన్ చేసుకున్నాను. తర్వాత కిస్మిస్ అండి, కిస్మిస్ కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే మా హస్బెండ్కి కిస్మిస్ అంటే ఇష్టం లేదు, అందుకే నేను కొంచెం వేస్తున్నాను. ఇలాచీ అండి, ఇది వచ్చి మన ఓపెన్ చేసేసి పెట్టుకున్నాను. ఇలాచీ ఒక 6 ఉంటాయి, 6 ఇలాచీస్ ఉంటాయి. ఇది ఇంత కప్పు కొబ్బరి తురుము, అంటే ఇది నేను తురిమాను ఇంట్లో, కొబ్బరికాయ ఎండు కొబ్బరి తీసుకొని తురుముకున్నాను. ఒక గ్లాస్ షుగర్ అండి, నేను ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ రవ్వ వేస్తాను. సో దానికోసమని ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాను. అదే మనం షుగర్ ఇంకా ఇలాచీ రెండు కలిపి మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాము. ఇది పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. సో ఒక ప్యాన్ ఆన్ చేసుకొని ఫస్ట్ మనము ఘీ వేసుకొని ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాం. కొత్తగా స్టవ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ నా స్టవ్ కొంచెం గ్యాస్ లీక్ అవుతుంది అనేసి ఆ స్టవ్ తీసేసి వేరే స్టవ్ పెట్టానండి నేను. అందుకనేసి స్టవ్ చిన్నగా, అది ఏమంటారు, 2 బర్నర్స్ది స్టవ్ అనమాట ఇది. సో ఇవి ప్యాన్ వేడి కాగానే రవ్వ లడ్డుకి ఏంటంటే నెయ్యి మంచిగా ఉంటేనే బాగుంటుంది, ఆయిల్లో ఫ్రై చేయొద్దు. నెయ్యి మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి నెయ్యిలోనే అన్నీ ఫ్రై చేసుకుందాము. ఓకే, నేను ఓవరాల్గా నెయ్యి వేసేస్తున్నానండి అన్నిటికీ కలిపి ఒకటేసారి. రవ్వకి కూడా నేను నెయ్యి వేసేస్తున్నాను. సో ఇది కొంచెం వేడి కాగానే ఫస్ట్ మనం ఇవి ఫ్రై చేసి పెట్టేసుకుందాం. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. అన్నిటికంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్. దీనికి కాచి చల్లార్చిన పాలు కూడా కావాలి. సో పాలు కూడా నేను వేసుకుంటాను. చూడండి, నెయ్యి వేడైంది. ఫస్ట్ మనం ఈ కాజు ఇంకా బాదం ఫ్రై చేసుకుందాం. గ్లాస్ తోటి నేను 1.5 గ్లాస్ తీసుకుంటున్నానండి రవ్వ. 1.5 గ్లాస్ రవ్వ. ఆ నెయ్యి తీయలేదండి, అలాగే ఉంది నెయ్యి. 1.5 గ్లాస్, కొంచెం ఎక్కువ పడ్డది, తీసేస్తాను. 1.5 గ్లాస్ తీసుకుంటున్నానండి రవ్వ, ఎందుకంటే ఎక్కువ చేయట్లేదు నేను, కొంచెమే చేస్తున్నాను కాబట్టి 1.5 గ్లాస్. ఇలా స్లో మంట పైన పెట్టుకొని మనము కొంచెం మీడియం స్లో పైన పెట్టి ఫ్రై చేయాలండి. ఫ్రై చేస్తే కొంచెం మన రవ్వ అనేది బ్రౌనిష్గా స్లైట్గా స్టార్ట్ అవుతే చాలా బాగుంటుంది. తినేటప్పుడు కొంచెం మంచిగా బాగుంటుంది అనేసి నేను కొంచెం ఫ్రై చేస్తున్నాను. సో ఎంతమందికి రవ్వ లడ్డు అంటే ఇష్టమో చెప్పండి. చాలామంది నా వీడియో మళ్ళీ చెప్తున్నాను, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. కొంతమంది ఏమో కామెంట్ కూడా ఏం చేయట్లేదు. సో ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ లైక్ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ నేనైతే నా ప్రయత్నం చేస్తున్నానండి, మిగిలింది మీ ఇష్టం. సో ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతున్నా కొద్ది చూడండి, అది మొత్తం ఇట్లా విడిపోతున్నట్టు అవుతుంది. సో విడిపోతుంది కాబట్టి రవ్వ, మనము దీనికి మిల్క్ వేసుకుందాం, మిల్క్ యాడ్ చేసుకుందాం. కొంచెం నానేంత వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో అందుకే మిల్క్ ముందే నేను కార్చి చల్లార్చి పెట్టుకున్నాను, వేడి చేసి మంచిగా చల్లగా పెట్టేస్తున్నాను. ఓకే, ఏంటి కార్చి కాదు, కాచి. సో ఇది అండి, స్మెల్ అయితే నెయ్యి స్మెల్ సూపర్ వస్తుంది. యాక్చువల్లీ నేను చేస్తున్నాను, నేను ఇది తినను అంటే తినకూడదు అనేసి నేను ఇన్ని రోజులు స్వీట్స్ ఏమీ చేయలేదు. కానీ మొన్న క్రిస్మస్కి మమ్మీ అన్నీ చేస్తుంటే అప్పుడు అనిపించింది, అరే ఇది పెట్టొచ్చు కదా, వీడియో చేయొచ్చు కదా. లడ్డు కానీ అరిసెలు కానీ, అరిసెలు అయితే కొంచెం పెద్ద పని అండి, అంటే ఎవరైనా ఒకరు మనకి హెల్ప్ఫుల్గా ఉండాలి కాబట్టి అరిసెలు ఇప్పట్లో అయితే నేను పెట్టాను. కానీ చూడండి ఇలాగా ఫ్రై అవుతుంది, కొంచెం కలర్ చేంజ్ అయింది. చూడండి, నేను ఇది ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కొబ్బరి తురుము అనేది వేస్తున్నాను. ఇది ఫ్రై అయినాక రవ్వ చాలా తక్కువ కనిపిస్తుంది,
అందుకే కొబ్బరి తురుము కొంచెం చూసుకొని వేసుకుంటాను. సో ఇవి కనీసము ఒక 1 వీక్ అయితే తప్పకుండా ఉంటాయి, ఎందుకంటే మనం కొబ్బరి తురుము ఇంకా పాలు వేస్తున్నాం కాబట్టి. ఇంకొంచెం ఇది వేసేద్దాం మొత్తం. సో ఇదే టైంలో నేను షుగర్ పౌడర్ కూడా వేసేస్తున్నాను. దీంట్లో ఇలాచీ వేసి పెట్టుకున్నాం కాబట్టి షుగర్ పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఈ వేడికి షుగర్ అనేది కొంచెం మెల్ట్ అవుతుంది. స్మెల్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగా వస్తుంది స్మెల్. వావ్, ఇలాచీ వేసాం కదా, ఇలాచీతోటి ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇది మీగడతో పాలు పడ్డా నో ప్రాబ్లం, కొన్ని వేసుకొని కలుపుకున్నాము. ఇంకొక వెరైటీ కూడా చేస్తారండి చాలామంది, అంటే ఇది చపాతీ రొట్టెల్లాగా చేసి దీన్ని కాల్చి మళ్ళీ తర్వాత దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసి, అదొక చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది నాకు, అందుకనేసి నేను అది చేయలేదు. ఇది మన పాత కాలంలో చేస్తారు చూడండి, ఆ ప్రాసెస్ అనమాట ఇది. సో ఇదండి. సో ఇలా ఉంది కదా, ఇంకొన్ని పాలు పోసి ఒక 15 మినిట్స్ అలా వదిలేద్దాము. ఈ రవ్వ అనేది పాలు అన్నీ పీల్ చేసుకొని కొంచెం నార్మల్గా తయారవుతుంది, కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. సో అలా మొత్తం మిక్స్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ మనము వదిలేద్దాం. 15 మినిట్స్ పెట్టాను కదా, పెట్టిన తర్వాత ఇలా లడ్డు కట్టుకోవడం చూద్దాము. చూడండి మంచిగా వస్తుంది. సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫ్రై చేసుకున్న కాజు బాదాం కిస్మిస్ మొత్తం వేసేసుకుందాము. దీంట్లో కొంచెం నెయ్యి ఉంది, అది కూడా తీసేద్దాం. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుందాం. చల్లగా అయిపోయిందండి పాలు, చూసారా అసలు పాలు కనిపించట్లేదు, రవ్వ మొత్తం మిల్క్ పీల్ చేసుకుంది, అబ్జర్వ్ చేసేసుకుంది. సో ఇలా ఇది మిక్స్ చేసుకొని, కావాలనుకున్న వాళ్ళు మనం దీంట్లో ఏమైనా వేసుకోవచ్చు, పంకిన్ సీడ్స్ కానీ ఇంకా అలాంటి సీడ్స్ ఏమైనా వేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఇదే అండి, నేను ఒక లడ్డు చేసి చిన్నగా చేస్తున్నాను, మరి పెద్దగా చేయట్లేదు. పెద్దగా చేస్తే ఒక లడ్డు తింటే చాలు, సరిపోతుంది అని ఉంటుంది, అందుకే నేను చిన్నగా చేస్తున్నాను. ఆరాలండి, ఆరితేనే బాగుంటుంది, ఎందుకంటే మనము పాలు ఇది కొంచెం డ్రై అయితేనే థిక్నెస్ అనేది వస్తుంది. కాజు ఇలా డెకరేట్ చేద్దాము. బాదం అయితే లోపలికి వెళ్ళిపోయింది. చాలా మటుకు నేను చూసినాను కొన్ని వీడియోస్లలో, ఈ కాజు అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది, కాజు కనిపిస్తేనే బాగుంది, కిస్మిస్ బాదం అంతా లోపలికి వెళ్ళిపోతుంది. పెడదాం. సో ప్లీజ్ అండి, కొత్త వాళ్ళైతే నా ఛానల్ని మళ్ళీ చెప్తున్నాను, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్తో చెప్పండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సో ఎంతమందికి రవ్వ లడ్డు ఇష్టమో అది కూడా చెప్పండి నాకు. రవ్వ లడ్డు 21 లడ్డూస్ వచ్చినాయండి. ఈ 21 లడ్డూస్ ఇప్పుడు మనం కొంచెం ఆరనివ్వాలి, ఆల్మోస్ట్ ఆరిపోతున్నాయి. సో ఆరనిస్తాము, ఆరనిచ్చిన తర్వాత తిని టేస్ట్ చేద్దాము. అప్పటి వరకు ప్లీజ్ అండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.